ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం। తెలంగాణలో ప్రసిద్ది చెందిన మండలంలోని కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుండి ఘనంగా ప్రారంభమవుతున్నాయి। అందులో భాగంగా భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం వేద పండితులచే కన్నుల పండుగ కళ్యాణ మహోత్సవంలో స్థానిక శాసనసభ్యులు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరు కానున్నట్లు కార్యనిర్వహణాధికారి కిషన్ రావు తెలిపారు। ఈ జాతరలో లక్షల మంది భక్తులు పాల్గొంటారు। జనవరిలో జరుగు ఈ ఉత్సవంలో సూర్యుడు ధనుసు రాశి నుండి మకర రాశిలో మారే ఈ సమయంలో స్వామివారికి జరుగు ఈ బ్రహ్మోత్సవంలో మకర సంక్రాంతి రోజున స్వామివారి సర్వ అలంకార నిజ దర్శనం చూసిన సర్వ పీడల నుండి విముక్తి అగునని శాస్త్ర ఇతోక్తి బ్రహ్మోత్సవాలలో భద్ర కళ్యాణం జరుగును। భోగి పండుగ రోజున మొక్కులు సమర్పించి మకర సంక్రాంతి తెల్లవారుజాముననగా ఉత్తరాయణ పుణ్యకాలమందు స్వామివారిని దర్శించుకుంటారు। ఇచ్చట ప్రత్యేకంగా మకర సంక్రాంతి రోజున వందలాది ఎడ్ల బండ్లు తిరుగును। మొదట కుమ్మరుల బండి తిరిగిన తర్వాత మిగతావి తిరుగును। జాతర ముగింపు రోజున అగ్నిగుండములు జరుపబడును। ఇందులో 100 మంది భక్తులు నడిచెదరు। దీనిలో నడిచిన వారికి సమస్త శరీర బాధలు తొలగునని వారి ప్రగాఢ నమ్మకం। ఈ దేవాలయంలో స్వామివారికి ప్రతిదినం శైవాగమనం ప్రకారముగా సర్వాంగాభిషేకాలు, అమ్మవారికి నిత్యార్చన, కుంకుమార్చనలు, అష్టోత్తరములు, అమ్మవారికి కుంకుమార్చనలు మొక్కుబడిగా చెల్లించి స్వామివారి కృపకు పాత్రులగుచున్నారు। అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు శైవాగమోక్తంగా నవాహ్నికంగా అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుచున్నవి। బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ప్రతి భక్తుడు కరోనా నిబంధనలను పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కోరారు। బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఈవో కిషన్ రావు తెలిపారు। ఆలయంనకు భక్తులు వేల సంఖ్యలో తండోపతండాలుగా విచ్చేసి దర్శించి తరిస్తున్నారు। పలు పట్టణాల నుండి భక్తులు విచ్చేస్తున్నారు। భక్తుల సౌకర్యార్థం గెస్ట్ హౌస్లు, స్నానపు గదులు నిర్మించారు। ఇక్కడకు విచ్చేసిన భక్తులు రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుండి వస్తున్నారు। ప్రతి ఒక్కరూ కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని పేర్కొన్నారు। హుస్నాబాద్ లో హుస్నాబాద్ ఎమ్మెల్యేగా మరియు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ పట్టణంలో ఆ శివయ్య ఆశీస్సులతో వేద పండితుల ఆశీర్వచనం నడుమ నేడు హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి గృహప్రవేశం చేసిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్। ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవే విద్మహే విష్ణు పత్ని పూజార్థం విష్ణుం ధారయామి చామరం విజయామి గీతం శ్రావయామి నాట్యం దర్శయామి అశ్వానారోహయామి గజానారోహయామి ఆందోళనారోహయామి భక్తోపచార పూజాయామి సమర్పయామి। ఇచ్చిన హామీ నెరవేర్చడం కాంగ్రెస్ సిద్ధాంతమని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బొజ్రా అన్నారు। మంగళవారం ఆయన మాట్లాడుతూ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, కానీ ప్రజలు వారి మాటలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు। 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ 100 రోజుల్లోపు అమలు అవుతుందన్నారు। గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం దివాలా తీసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు। అధికారంలో వచ్చిన అనతి కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తూ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు తెలిపారు। అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు। దళారులు, మధ్యవర్తులను ప్రజలు నమ్మవద్దని సూచించారు। కానీ దీని మీద కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు। ఏమైంది రైతు బంధు, ఏమైనా ఇల్లు, ఏమైనా గృహలక్ష్మి కింద మన ఇంటి మహాలక్ష్మి కింద 2500 అని 500 గ్యాస్ సిలిండర్ ఏమైందని అడుగుతున్నారు। పుట్టిన వెంటనే బిడ్డ నడవడు, సమయం పడుతుంది। మేము సమయం కూడా ఎక్కడో కోరుకుంటలేం। మేము కోరుకున్నది మీ కేవలం మీ దగ్గర 100 రోజుల టైం మాత్రమే కోరుకున్నాం। 100 రోజులు అంటే 3 నెలలు। 3 నెలల లోపల మేము ఏవైతే 6 గ్యారెంటీలు చెప్పామో 6 గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత మాది। కాబట్టి ఏదేమున్నా మీకోసం మేమున్నాం। తప్పకుండా మా నాయకులు ఉన్నారు। కాబట్టి ఏ సమస్య ఉన్నా మీరు మా దృష్టికి తీసుకురండి। ప్రజా పరిపాలన అనేది కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం। మీ అప్లికేషన్లు ఇవ్వండి, తొందర పెట్టకండి, గొడవలు చేయకుండా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎంతసేపు అయినా సాయంత్రం వరకు మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు, తొందర ఏం లేదు। ఓకేనమ్మా?
కాబట్టి ఏదేమున్నా మీ సమస్యల పరిష్కారం కోసం మేమున్నాం. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మంచి పథకాలను తీసుకొచ్చింది. తప్పకుండా మేము చేసినవన్నీ కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చెప్పినవన్నీ కూడా చేస్తాం. నగరం విస్తరిస్తున్న క్రమంలో గతంలో రోడ్ల విస్తరణ కార్యక్రమం చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలను తొలగించారు. అదే క్రమంలో నగరంలో పాదచారులు వెళ్లేందుకు ఫుట్పాత్లు ఏర్పాటు చేశారు. రోడ్లకు ఇరువైపులా ట్రైన్లను నిర్మించారు. కానీ కొంతమంది అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఎంతో కాలం వారికి నోటీసులు ఇచ్చినా కూడా ఎలాంటి సమాధానం రాకపోవడంతో కూడా ప్లానింగ్ అధికారులు, కార్పొరేషన్ అధికారులు చేసేది ఏమీ లేక అక్రమ నిర్మాణాలను డోజర్ సహాయంతో కూల్చివేశారు. అడ్డంగా ఉన్న బోర్డులను, షాపులను తొలగించారు. అధికారులకు, చిరు వ్యాపారులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఎందుకు తొలగిస్తున్నారు అంటూ చిరు వ్యాపారులు అధికారులను నిలదీశారు. కానీ వారి దగ్గర సరైన సమాధానం లేదు. దాంతో అధికారులకు, చిరు వ్యాపారులకు వాగ్వివాదం నెలకొంది. సరి సమాధానం చెప్పకుండానే అధికారులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు కలుగ చేసుకుని చిరు వ్యాపారులకు అన్యాయం జరగకుండా వారికి ప్రత్యామ్నాయం చూపించి షాపులను తొలగించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఫుట్పాత్ మీద బతుకులు సార్ మిర్చిపండు పెట్టుకొని నాకు ఇప్పుడు పెట్టుకొని ఒక 5-6 నెలలు అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చేసరికి మాకు మొత్తం బతికే ఛాయిస్ లేకుండా మమ్మల్ని ఆగం చేసేది సార్. మమ్మల్ని చెప్పని కూడా చెప్పలేదు సార్. ఇట్లా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు నాకు. కాబట్టి ఎట్లా పడితే అట్లా నాకు ఇప్పుడైతే 50,000-60,000 నష్టం సార్. బండి మొత్తం పల్లదింది సార్. ఇష్టం ఉన్నట్టు సార్ చెప్తా అంటే ఎవరు ఆగలేదు సార్. మీకు 10 రోజుల ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. నేను లోపలికి ఉన్నా కదా సార్. నాకు రోడ్డు మీద ఫుట్పాత్ లేదు కదా, నేను లోపలికి ఉన్నా సార్. నేను కామారెడ్డి జిల్లా మగ్నూర్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో బుధవారం రోజున మహారాష్ట్ర 2వ ముఖ్యమంత్రి మున్నూరు కాపు ముద్దుబిడ్డ మారుతిరావు సాంబశివ కన్నారావు జయంతిలో భాగంగా జూకల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, ముఖ్యమంత్రి సేవలు మరవలేనివని, అదేవిధంగా మున్నూరు కాపు సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ఇందులో నాయకులు, మున్నూరు కాపు సోదరులు, పశు వైద్యులు డాక్టర్ బండేవార్ విజయ్, ఎస్ గంగారాం, సందూరు హనుమాన్లు, దారాస్ సాయిలు తదితరులు పాల్గొన్నారు. సమాజం చాలా అవసరం ఉన్న దాంట్లో ఇప్పుడు ఎన్ని కోటీశ్వరుడు ఉన్నా కూడా వాడు పెట్టడానికి ధైర్యం కాదు, పెట్టే ఆలోచన ఉండదు. కాబట్టి మీరు అన్నం పెట్టేవాళ్ళు, మున్నూరు కాపు సమాజం చాలా ప్రముఖమైనటువంటి సామాజిక వర్గము ఈ మున్నూరు కాపు వర్గం. అయితే రెండు విషయాలు ఉన్నాయి. సంతోషకరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ మున్నూరు కాపులు అన్నం పెడుతూనే ఉన్నారు. కానీ అందరూ అన్నం పెట్టే పరిస్థితులు లేరు. కొంతమంది ఆర్థికంగా కొంచెం దిగజారినటువంటి పరిస్థితులు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్లకు తప్పకుండా కలిసి ప్రభుత్వం వైపు నుండి కావాల్సినటువంటి సహకారం అందించే బాధ్యత నాది. దాని విషయంలో మీరు ఏమాత్రం సందేహం పడవద్దు. ఇంకోటి ఏంటంటే ఈ ఖజానాకి ఏం వస్తలేదు, బాగా కరువు నడుస్తున్నది, కష్టపడేవాడు ఎవడు లేడు. అప్పుడంతా నవాబీ స్టైల్ నడుస్తుంది అన్నట్టు. అయితే అప్పుడు అక్కడ సంస్థానాధీశులతో మాట్లాడి 250 మందిని తీసుకొచ్చిండ్రు. 250 జనాలు తీసుకొచ్చి వ్యవసాయదారులు, కష్టపడేటోళ్లను, ఎందుకు ఇక మా తిండికి కరువు అవుతుంది, తిండి పెట్టేటోళ్ళు కావాలి అని చెప్పేసి 250 మంది కష్టపడే కాపులను తీసుకొచ్చారు అన్నట్టు. హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలోని 15వ కౌన్సిలర్ ఇంటింటికి రేపు 22వ తారీఖున ఉత్తరప్రదేశ్ అయోధ్యలో జరిగే శ్రీరామ గుడి ప్రారంభోత్సవ సందర్భంగా అక్కడి నుండి వచ్చినటువంటి అక్షింతలను ఇంటింటికి వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ బంధువులు అందరూ పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత మరియు కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్ మరియు కోఆప్షన్ మెంబర్ శంకర్ రెడ్డి, హుస్నాబాద్ బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తోట సమ్మయ్య మరియు భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా ఉపాధ్యక్షులు కవ్వ వేణుగోపాల్ రెడ్డి మరియు హిందూ సోదరులు, సోదరీమణులు తదితరులున్నారు. రామయ్యను మన ఇంటిలో మనం అందరం ఆరాధ్య దైవంగా కొలుచుకుంటాము. మరి అలాంటి రామయ్యను అక్కడి నుంచి వచ్చిన అక్షింతలు ఆశీర్వాదంగా మనందరం కూడా హుస్నాబాద్ పట్టణంలో అక్షింతలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఆ అయోధ్య రామయ్య కృపకు పాత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై మరి ఆ రామయ్య కృపా కటాక్షములు అందుకోవాలని తెలియజేసుకుంటూ
శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సమితి వారి ఆధ్వర్యంలో డిసెంబర్ మొదటి వారం నుండి జనవరి 10వ తేదీ వరకు నిత్యం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారుగా ప్రతిరోజు 300 నుండి 1000 మంది వరకు ఈ మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ మహా అన్నదాన కార్యక్రమం బుధవారం చివరి రోజు కావడంతో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప స్వాములకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ యొక్క సమితిని ఏర్పరిచి 2020లో పెట్టాము. గత 4 ఏళ్లుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తుంది. దీనికి దాతల సహకారం అయ్యప్ప గురుస్వాములు స్వాములు సహకారంతో నడుస్తున్నది. ప్రతిరోజు ఒక 350-400 స్వాములకి అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్నాము. ఇట్టి కార్యక్రమానికి విచ్చేస్తున్న స్వాములకి గురుస్వాములకి అందరికీ నా యొక్క పాదాభివందనాలు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలోని రామ్నగర్ కాలనీలో నిర్వహించిన తొడసం సీతారాం స్మారక క్రికెట్ పోటీలను నిర్వహించారు. ముందుగా సీతారాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శాసనసభ్యురాలు కోవాలక్ష్మి మాట్లాడుతూ క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతోందని అన్నారు. క్రీడాకారులతో పరిచయం చేసుకుని క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ కోడప్ప హన్ను పటేల్, సర్పంచ్ పార్వతీ లక్ష్మణ్, గెడాం లక్ష్మణ్, ఎంపీటీసీ భగవంతరావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇంతియాజ్ ఖాన్, సతీష్, సమాధాన్, నాయకులు హైదర్, కేశవ్, ఫయాజ్, చాంద్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ కి దేవాలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి శేషభారతి, దేవాలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆదిశంకర్లను, వల్లభ గణపతిని దర్శించిన అనంతరం ఆలయంలోకి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ కి అర్చనలు, మహదాశీర్వచనం నిర్వహించి ఈవో శ్రీమతి శేషభారతి అమ్మవారి శేషవస్త్రములు బహుకరించి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి రావు పద్మ, మార్తినేని ధర్మారావు, కొండేటి శ్రీధర్, విజయ్ చందర్ రెడ్డి, రావుల కిషన్, రంజిత్ తదితరులు ఉన్నారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల వివరాలు ఆన్లైన్ చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ఆదేశించారు. మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. మండల వ్యాప్తంగా 9,400 దరఖాస్తులు స్వీకరించగా కేవలం 3,000 దరఖాస్తులు ఆన్లైన్ కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆన్లైన్ ప్రక్రియ వేగం చేయాలని ఆదేశించారు. ఆన్లైన్ సభ్యులు భాగంగా ఎలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేస్తున్న ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంలో ఎంపీడీఓ ప్రభుదయ, కార్యదర్శి భరత్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో గత 30 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉల్లంగిల యాదగిరికి ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సరళ అన్నారు. హన్మకొండలోని ఉల్లంగుల యాదగిరి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సరళ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి ఉల్లంగుల యాదగిరి గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని మరియు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే పార్టీ అధిష్టానం బుజ్జగింపులు చేయడం జరిగింది. ఇప్పటికైనా నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ టికెట్ కానీ లేదా ఎంపీ టికెట్ కానీ కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు. గత 30 సంవత్సరాలుగా కృషి చేశారని, జాతీయ స్థాయి మనకు ఎన్నో సేవలు అందించారు కనుక అతనికి సముచిత స్థానం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. నేను తెలియజేయనిది ఏమనగా ఉల్లంగుల యాదగిరి అనే వ్యక్తి 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి
అంకితమై పనిచేస్తున్నాడు. అతడు మొన్న ఎలక్షన్లో ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వకుండా ఇండిపెండెంట్గా ఇస్తే అతన్ని మళ్ళీ పార్టీలోకి తీసుకోవడం జరిగింది. కావున దయచేసి పార్టీ వారు సీఎం లెవెల్లో ఇతన్ని గుర్తించి మళ్ళీ ఎమ్మెల్సీగా ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. మహిళల తరఫున ఎమ్మెల్సీ కాకుండా రాజ్యసభ లేకపోతే ఎంపీ టికెట్ అతనికి ఏదైనా ఈ రెండిట్లో ఏదైనా ఒకటి అందజేయాలని కోరుతున్నాము. గెలుపు ఓటములను ప్రామాణికంగా తీసుకోకుండా ప్రతి ఒక్కరూ క్రీడలలో పాల్గొని స్నేహ సంబంధాలను పెంచుకోవాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు. వరంగల్ నగరంలోని రామస్వామి దేవాలయ క్రీడా ప్రాంగణంలో క్లాసిక్ క్రికెట్ టీం క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను టీపీసీసీ కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. కార్యక్రమంలో క్లాసిక్ క్రికెట్ క్లబ్ నిర్వాహకులు అఖ్తర్ పాల్గొని క్రికెట్ క్రీడాకారుల పరిచయ కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గెలుపు ఓటములను ప్రామాణికంగా తీసుకోకుండా క్రీడా పోటీలలో పాల్గొని అత్యుత్తమ ప్రదర్శన ద్వారా మంచి ఫలితాలను సాధించాలని కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు. హన్మకొండలో పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డి కాలనీలో అక్రమంగా పీడీఎస్ రైస్ విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించామని హన్మకొండ ఎస్ఐ కిషోర్ తెలిపారు. రేషన్ షాపుల నుండి తీసుకుపోయే రైసును కొందరు వ్యక్తులు రేషన్ షాప్ పక్కన కొనుగోలు చేస్తూ రైస్ అక్రమంగా ఒక ఇంట్లో డంప్ చేసుకుంటున్నారని తెలిసిన వెంటనే ఎస్ఐ కిషోర్ డంప్ చేసిన స్థలానికి చేరుకోగా పోలీసులను చూసి కొనుగోలు చేసే వ్యక్తులు అక్కడి నుండి పీడీఎస్ రైస్ ను వదిలిపెట్టి పారిపోయారు. దాదాపు 5 క్వింటాల పీడీఎస్ రైస్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం సివిల్ సప్లై డీటీకి అప్పగించారు. ఈ తనిఖీల్లో బ్లూ కోట్ సిబ్బంది కానిస్టేబుల్ రాజేష్ పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.